హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ ప్రజలారా, ఇక మా ఛానల్ని అయితే ఆదరించండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మన ఏది చేర్యాలకు సంబంధించింది అయితే ఏదో వార్తనైతే వచ్చింది, ఒకసారి చూద్దాం. ఏంటిదంటే 30 కోట్ల భూమికి కంచె, సర్కారు భూమిగా బోర్డు. చేర్యాల 268 సర్వే నంబర్లో బోర్డు పాతిన రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ భూములు అన్యాకృతం కాకుండా చర్యలు. ప్రభుత్వ భూమి కొన్నా అమ్మినా నేరమే, ప్రజలకు రెవెన్యూ అధికారులు సూచనలు. 30 కోట్లకు సంబంధించిన ప్రభుత్వ భూమిని అయితే మన చేర్యాలకు సంబంధించి 268 సర్వే నంబర్లో బోర్డు అయితే వాతిర్రు. రెవెన్యూ అధికారులు అయితే బోర్డు అయితే వాతిర్రు. బోర్డు ఫస్ట్ పేజీలో ఉంది. ఇగో బోర్డు అయితే వాతిర్రు. హెచ్చరిక అని చెప్పి, ఇట్టి భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి ఈ సర్వే నెంబర్కి సంబంధించిందని బోర్డు అయితే రెవెన్యూ అధికారులు అయితే వాతి పెట్టిర్రు. ప్రభుత్వ భూములు మొత్తం కబ్జాలు పడుతున్నాయి, ప్రభుత్వ భూములను కొనుక్కుంటూ అమ్ముకుంటారు కదా, దానికోసమే. సంగారెడ్డి జిల్లా కంది మండలం పరిధిలోని చేర్యాల గ్రామ శివారు ఇంద్రకర్ణ పోలీస్ స్టేషన్ పక్కన కొందరు ప్రైవేటు వ్యక్తులు 6 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న సంగతి తెలిసింది. సంగారెడ్డి జిల్లాకు సంబంధించింది, సిద్దిపేట జిల్లా చేర్యాల కాదు, సంగారెడ్డి జిల్లా చేర్యాలకు సంబంధించింది, సిద్దిపేట జిల్లా అనుకున్నారు. 6 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో కంది మండలం రెవెన్యూ అధికారులు సదరు 6 ఎకరాల భూమిని సర్వే చేసి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అమ్మిన వారికి, వారి ద్వారా కొన్న వారికి నోటీసులు కూడా జారీ చేసింది. 6 ఎకరాల ప్రభుత్వ భూమినే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట. గింత అధ్వానంగా ఉన్నారేంద్ర నాయన. ప్రభుత్వ భూమిని కూడా వదిలిపెడతలేరంటే ఏమున్నారా నాయన. అయితే సదరు భూమిలో వేరొకరు ప్రవేశించకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసి ఇది ప్రభుత్వ భూమి అని అంటూ బోర్డు పాతారు. అమ్మిన కొన్నా నేరమే. ఎవరు కూడా పేదలకు ఇచ్చిన ప్రభుత్వం అసైన్ భూములు కానీ వేరే ఇతర ప్రభుత్వ భూములకు కానీ అటు అమ్మినా ఇటు వేరే విధంగా కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన చట్టరీత్యా నేరం అంటూ కంది తహసీల్దార్ రవికుమార్ హెచ్చరించారు. అయితే సర్వే నెంబర్ 268లో మొత్తం 155 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో 44 ఎకరాలు మాజీ సైనిక కుటుంబాలకు అప్పట్లో ప్రభుత్వం కేటాయించింది. 155 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో మాజీ సైనికుల కోసం 44 ఎకరాలు ప్రభుత్వం అయితే కేటాయించిందట అప్పట్లోనే. ఇదే సర్వే నంబర్లో మిగతా 96 ఎకరాల పేదలకు పంచిపెట్టగా 15 ఎకరాల ప్రస్తుతం ప్రభుత్వ భూమికి చెందిన భూమి ఇక్కడ ఉన్న విషయం కూడా తెలిసిందే. అయితే కంది మండల పరిధిలో భూముల రేట్లు ఆకాశాన్ని అనడంతో కొందరు ప్రైవేటు వ్యక్తులు ఇతర బడాబాబులు ప్రభుత్వ భూములను అన్యాకృతం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి ప్రభుత్వ భూములు అన్యాకృతం అయ్యాయో అనే విషయాలను రెవెన్యూ అధికారులు విచారణలో తేలనున్నది. అంటే ప్రభుత్వ భూములు ఇది చేర్యాల అనుకునేరు, మన సిద్దిపేట జిల్లా కాదు, సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అక్కడ ప్రభుత్వ భూమి ఆడ ఒక 155 ఎకరాలు ఉన్నాయనట. 155 ఎకరాలు ఉంటే అందులో మాజీ సైనికుల కోసం 45 ఎకరాలు ఇచ్చేసిరట. మిగతా ఎకరా ఉండేనట, అది పేదలకు గిన వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిరట. ఇంకా 15 ఎకరాలు ఏమో ఉంటే 6 ఎకరాల భూమికి అయితే ఓ ఎసరు వేసిండట. ఇక మెల్లగా రిజిస్ట్రేషన్ చేసుకుర్రట. ఇక రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని ఇంకోనికి అమ్మిర్రట. గిట్లా లంగా పని ఇంత దారుణంగా తయారవుతారు. ఇట్లా వేసుకుంటే ఆయన ప్రభుత్వ అధికారులు దాన్ని గుర్తించి రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఆ ప్లేస్ని యాక్టిఫై చేసుకొని చుట్టూ ఫినిషింగ్ చేయించి మా బోర్డు అయితే వాతిరట ప్రభుత్వ భూమి అని. ఇక వాళ్ళకు కూడా నోటీసులు అయితే పంపించారట. ప్రభుత్వ భూములు ఎక్కడ ఇట్లా అన్యాయానికి గురి అయినా ఎవరు కబ్జాలు చేసినా కానీ ఇడిచిపెట్టమని చెప్పి అయితే అధికారులు అయితే చెప్తుర్రు. అధికారులు కూడా గట్టి గరం మీద ఉన్నట్టు, ఎందుకంటే ప్రభుత్వం ఒత్తిడి అయితే మంచిగా తీసుకొస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాడు, ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా ఎవరిని కూడా ఇడిచిపెట్టకూడదు అని చెప్పి. అందుకని అధికారులు గట్టి స్ట్రిక్ట్గా పనిచేస్తున్నట్టు. జాగ్రత్త సుమాయిగా ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేస్తుండో వాడు మాత్రం జాగ్రత్త ఉండుర్రి. ప్రభుత్వం అయితే ఇడిచిపెడతలేడు. ఇక వాడు ఏడున్నా కానీ ఇడిచిపెట్టది, జాగ్రత్త.